వెల్కమ్ టు స్పాట్ న్యూస్. దివిసీమకి స్వాగతం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చల్లాపల్లి ఎస్టేట్ దేవాలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యాలయంలో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను గురించి మాట్లాడుతూ ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువుదీరిన ఆంధ్ర మహావిష్ణువు దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను వివరించారు. నమో వెంకటేశాయ. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈ నెల 30వ తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఆ రోజు ఉదయం 4 గంటలకి సుప్రభాతం, పుణ్యాహవచనం, నవగ్రహారాధన, సహస్రనామార్చన, అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. 10 గంటలకు ఎప్పటిలాగే సాంప్రదాయానికి అనుగుణంగా దేవాలయ సాంప్రదాయానికి అనుసరించి ఎప్పుడూ జరిగేట్టుగా 10 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు ఆస్థాన పూజా కార్యక్రమం దేవస్థాన అర్చకులచే నిర్వహించబడుతుంది. 11:16 ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆస్థాన పూజ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు ఉంటుంది. భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ స్వామివారిని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము. మధ్యాహ్నం 1 గంటకి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు నిత్య పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగము, రాత్రి 8 గంటలకి గ్రామోత్సవం జరుగుతుంది. ఇవి ఆ రోజున్నటువంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున్నటువంటి వైదిక కార్యక్రమాలు. భక్తులు ఆ రోజున అధిక సంఖ్యలో ఇచ్చేస్తారనే అంచనా మేము ఆలోచించి ఉన్నాము, అంచనా వేయటం జరిగింది. సుమారు 10,000కు పైగానే భక్తులు ఆ రోజు శ్రీ స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుధ్యం, ఎండ లేకుండా షామియానాలు, అలాగే ట్రాన్స్పోర్ట్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి సహకారంతో ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది. ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈ లైటింగు అలంకారాలు, పూల అలంకారాలు మొదలైనటువంటి కూడా ఉంటాయి. భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని 11 గంటలకు ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని చూసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాం.